good evening. Welcome to Tea Time Presents Ishq Not a Love Story pre-release event powered by Happy Mobiles, Just Have, KLM, Keep Loving More Fashion Mall, Associate Sponsors Vijeta Supermarket, Ushodaya Supermarket, Media Partner Brochill, Music on Aditya Music, Live చూస్తున్నాము అన్ని ఛానల్స్లో అండ్ యూట్యూబ్ లైవ్ ఆన్ శ్రేయాస్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. ఎన్నో ఫీల్ గుడ్ సినిమాలు, ఎన్నో సిల్వర్ జూబ్లీ సినిమాలు, ఎన్నో గోల్డెన్ జూబ్లీ సినిమాలు మన తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ అద్భుతమైన సినిమాలు అందించిన సూపర్ హిట్ బ్యానర్ మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై ఆర్బి చౌదరి గారి సమర్పణలో ఎన్వి ప్రసాద్ గారు, పరాజ్ జైన్ గారు, అలాగే వాకాడ అంజన్ కుమార్ గారు నిర్మాతలుగా, ఎస్ఎస్ రాజు గారిని దర్శకులుగా పరిచయం చేస్తూ మహతీ సాగర్ గారు అందించిన అద్భుతమైన మ్యూజిక్తో తేజ సద్దా అండ్ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్గా ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ అంటూ ఏప్రిల్ 23వ తారీఖు మన ముందుకు రాబోతున్నారు. మామూలుగా ఇష్క్ అంటేనే ప్రేమ, లవ్, కానీ ఇది మాత్రం నాట్ ఏ లవ్ స్టోరీ అంట. మరి ఈ వింత ప్రేమగాథ ఏమిటో తెలుసుకోవాలి అంటే ఎంత ఆగలేకపోతున్నా ఆగాలి ఏప్రిల్ 23వ తారీఖు వరకు. సో ముందుగా ఈ సినిమాలో ఆల్రెడీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయినటువంటి లిరికల్ వీడియో మహతీ సాగర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, అలాగే శ్రీమణి గారు రాసినటువంటి ఆగలేకపోతున్న సాంగ్ లిరికల్ వీడియో చూసేద్దాం. ఇట్స్ ద బ్యూటిఫుల్ సాంగ్. అనురాగ్ కులకర్ణి గారు పాడారు, శ్రీమణి గారు రాశారు అండ్ మహతీ సాగర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చింది. అండ్ ప్రతి ఒక్కళ్ళ నోట్లో ఇదే పాట వినిపిస్తుంది. ఇందాక నుంచి నా నోట్లో కూడా అదే పాట వస్తుంది అనుకోకుండా. తేజ గారు హాయ్. దగ్గరుండి నందిని గారిని తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అవును, మీరు మాస్క్ పెట్టుకోలేదు సరే, ఆవిడ్ని కూడా ఎందుకు మాస్క్ తీయమంటున్నారు కదా నందిని గారు? ఆయన అంటే హీరో, ఫేస్ చూపించాలి, కొంచెం మన ప్రికాషన్స్ పాటించాలి కదా. సో విచ్చేసిన అతిథులందరికీ కూడా మరొకసారి స్వాగతం ఫర్ ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్. సో ఇక్కడ ఉన్న చాలామంది అబ్బాయిలు కనిపిస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అమ్మా? అందరికీ ఉన్నారా? లేని వాళ్ళు చేతులు ఎత్తండి. ఇందాక ఉన్నారు అన్నదానికి అంతేమంది అరిచారు, లేరు అన్నదానికి అంతేమంది చేతులు ఎత్తున్నారు ఏమిటి? ఎందుకు? ఏంటమ్మా? ప్రియా వస్తుంది కాబట్టి ముందే లేరని కర్చీఫ్ వేసుకుంటున్నారా? అక్కడ తేజ గారు దుప్పటేస్తారు, కర్చీఫ్ కాదు. ఓకే, సో మీ కర్చీఫ్లు ఇక్కడ వర్కౌట్ అవ్వవు. కానీ ఎందుకు అడిగానంటే ఒక క్వశ్చన్ ఉంది. ఈ సినిమా ట్రైలర్లో తేజ గారు కిస్ చేయడం అనే దాని మీద చాలా అనుభవపూర్వకంగా, చాలా అద్భుతంగా ఆ ట్రైలర్లో చెప్పడం జరిగింది. సర్లేండి, ఎందుకు సిగ్గుపడతారు ఇప్పుడు తేజ గారు? వీళ్ళని కూడా అడిగేద్దాం అదే క్వశ్చన్. బెస్ట్ ఆన్సర్ ఎవరిదైతే తేజ గారు డిక్లేర్ చేస్తారో వాళ్ళకి ఒక గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఉంది ఫ్రమ్ కేఎల్ఎం. ఎస్, ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్దాం? మాస్క్ వేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్దాం, బెటర్. మొహం దాచుకుంటున్న వాళ్ళు ఏమ్మా బంగారం? దా. మీ పేరు? ప్రవీణ్ కుమార్. ఎస్, ప్రవీణ్ కుమార్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? లేరు మేడం. మైక్ ఇచ్చేయండి. నెక్స్ట్ క్యాండిడేట్. ఈయన ఇంత లైవ్ అవుతున్నా కూడా మీరు ఫోన్లో రికార్డ్ చేస్తున్నారంటే అసలు పట్టుకోండి. మీ పేరు? వీరవం మేడం. గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? ప్రజెంట్ అయితే లేరు మేడం. షబ్బా, చాలా కష్టం అండి. ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి, వాళ్ళ దగ్గరికే వచ్చి అడుగుతాను. పక్కన వాళ్ళు చెప్పకూడదు, వాళ్ళు చెప్పాలి గర్ల్ ఫ్రెండ్ ఉన్నారో లేరో. మీకున్నారా అండి? మీకు ఇంకా పెళ్ళవలేదా? పట్టుకోండి. సారీ, అంటే ఆగలేకపోయి అడిగేసా. ఇప్పుడే పాట కూడా విన్నా కదా. ఒక్కసారి కూడా కాలేదు మేడం. ఒక్కసారి కూడా కాలేదు. ఒకసారి అయితే ఇంకా వదిలేండి. మీ పేరు? సారీ, దీక్షిత్ గారు. మీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు. సో క్వశ్చన్ ఏమిటంటే, ఎప్పుడైనా ఈ క్వశ్చన్కి నాకు ఎలాంటి సంబంధం లేదు, టీం అడగమన్నారు, అడుగుతున్నాను, తేజ గారే సాక్ష్యం. ఎస్, క్వశ్చన్ ఏమిటంటే, మీకు ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ని కిస్ చేయాలి అనిపిస్తే మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు, ఎలా అడుగుతారు? డైరెక్ట్గా అడుగుతాను, దాంట్లో ఏముంది? సిగ్గు, మొహమాటం, భయం, అబ్బే డైరెక్ట్గా అడిగేస్తారంట. అంతే మేడం. అంతే కదండి. అంతేనా? ఓకే, వెరీ గుడ్. ఇంకా నయం, నన్ను అడగలేదు ఏమన్నా. నెక్స్ట్ ఇంకొకళ్ళు. ఎక్కడ? చెప్పండి, మీరు ఎలా అడుగుతారు మీ గర్ల్ ఫ్రెండ్ని? నేను అడగనండి, పోయి డైరెక్ట్గా పెట్టేస్తాను.
మీ పేరు సారీ? క్రాంతి కిరణ్. క్రాంతి గారు. ఓకే, తేజ గారు వింటున్నారుగా, మీరు ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి వీళ్ళందరిలో. ఇటు పక్క వెళ్దాం. సారీ, వినండి, మీరు ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇటు సైడ్. క్లాస్ రూమ్లో టీచర్లు అడిగే క్వశ్చన్లకు మాత్రం చేతులు ఎత్తారు, ఇక్కడ మాత్రం టక్కటక్కలు వేస్తున్నాయి చేతులు. చెప్పండి. నా పేరు సాయి అండి. సాయి గారు చెప్పండి. నా గర్ల్ ఫ్రెండ్కి కిస్ చేయాలంటే బిఫోర్ 1 డేనే నేను అడిగేసేస్తాను, రేపు రెడీ కావడానికి. అంటే ఆమె మెంటల్గా అలా ప్రిపేర్ అవ్వడానికి టైం ఇస్తారు మీరు? అలాగే కాదు, ఎమోషన్స్ అన్నీ ఆ రోజు క్రియేట్ చేసేసుకుంటాం మేము. పలానా టైంకి పలానా సెకండ్కి అప్పుడు పండించుకోమా ఎమోషన్స్ అని చెప్పి నా టైం ఇచ్చి ఒక రోజు ముందు చెప్తారు, అప్పుడు కరెక్ట్గా అదే టైంకి కిసెస్ చేసేసుకుంటాం మేము. ముహూర్తం చూసుకో. చూస్తాం ఏం లేదండి, మాకు వచ్చేస్తే అయిపోతుంది. సూపర్, వెరీ గుడ్. ఇంకా ఎటు ఎంత ఆత్రమో నేను అని అడుగుతున్నారు. నా పేరు కుశాల్. కుశాల్ చెప్పండి. నేను ఫస్ట్ ఒక గిఫ్ట్ ఇస్తాను, నాకు కూడా గిఫ్ట్ ఇస్తావా లేదా అని అడిగినాక తీసుకుంటా. అమ్మాయి దగ్గరికి వెళ్ళి గిఫ్ట్ ఇస్తావా అని అనగానే మొత్తం మీ వాలెట్, మీ పేటిఎంలు, గూగుల్ పేలు అన్నీ అయితే ఖాళీ అయిపోతాయి, అవునా కాదా? అవునా? అంత ధైర్యంగా మళ్ళీ గిఫ్ట్ ఇస్తా గిఫ్ట్ అని ఎలా అడుగుతారు మీరు? గిఫ్ట్ నాకు కావాలి కదా ఆమెకి ఇచ్చినాక. ఓహో, ఇక్కడ ముద్దుని ఈయన గిఫ్ట్గా చేశారా? వెరీ గుడ్, సూపర్. ఇంకా లాస్ట్ రండి మేడం. కిస్ అనేది ఒకటి అడిగి తీసుకునేది కాదు, అడిగి ఇప్పించుకునేది కాదు. ఆ మూమెంట్కి ఆ ఫీల్కి అలా జరిగిపోవాలి అంతే. ఏం చెప్పారండి. ఈయన ఫేస్ చూసినప్పుడే అనుకున్నా కొంచెం డీసెంట్గా ఉన్నారు, కళ్ళజోడు పెట్టుకుని కూల్గా. మీ పేరు? సారీ. సైఫ్ మ్యామ్, కర్నూలు. కర్నూలు నుంచి వచ్చారా? మ్యామ్. సూపర్. సరే తేజ గారు, ఆన్సర్లన్నీ విన్న తర్వాత ఎవరిని మీరు విన్నర్గా డిక్లేర్ చేస్తారో మీ ఇష్టం. గిఫ్ట్ హ్యాంపర్ తీసుకురండి అమ్మా. సార్. సైఫ్ ఫ్రమ్ కర్నూలు అండి. సైఫ్ ఫ్రమ్ కర్నూల్, వెరీ గుడ్. రండి గిఫ్ట్ తీసుకుందరు గారు. ఎస్, గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ KLM కీప్ లవింగ్ మోర్ షాపింగ్ మాల్. తేజ గారు, ఈ మధ్య చూస్తున్నాను ప్రతి ఫంక్షన్లో మన స్పీచ్లు అసలు బ్లాక్ బస్టర్లు, ట్రెండింగ్లు మామూలుగా ఉండట్లేదు, అవునా కదా? తేజ గారు మైక్ పట్టుకుని మాట్లాడుతుంటే ఆ స్పీచ్ మామూలు ట్రెండింగ్ అవ్వట్లా. ఒకసారి ఓపెనింగ్ స్పీచ్ మన ఈవెంట్, మీ సినిమా కదా, మీరు చేస్తున్నారు కదండి. నేను ఇచ్చేసాను. నాది ఏముందండి, ప్రతి ఈవెంట్లో ఉంటాయి, మీరు మాట్లాడుతుంటే అది లేదు అంటే అది సమయం సందర్భం బట్టి వస్తుందండి, ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు ఆయనలాగా మీకు కూడా ఒక గంట ముందు లేదా ఒక 2 రోజుల ముందు అలా చెప్తే కుదురుతుందా అండి? అంటే పవర్ఫుల్గా చెప్పండి. పవర్ఫుల్గా ఇన్స్పైర్డ్ స్పీచ్. ఇన్స్పైర్డ్ ప్లీజ్, ఏదో ఒకటి. కళ కోసం కాదు, ప్రజల కోసం. అది అలా కావాలా? మీరు ఇస్తామంటే మేము తీసుకుంటాం. అలా వద్దా? మీరు ఇస్తామంటే మేము తీసుకోవడానికి రెడీ, మీరు ఎలా ఇచ్చినా ఓకే. ఈశ్వర పవనేశ్వర అలా కావాలా? ఎగ్జాక్ట్లీ యు గాట్ ద అలా పాయింట్. అలాగే కావాలి. yes. ఓకే, అది ఇక్కడ కాదండి, ఇంకోసారి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చేస్తా. ఈవెంట్ అయిపోయే లోపు ఓకేనా? డెఫినెట్ గా. థ్యాంక్ యూ. Tea Time presents Ishq, Not a Love Story pre-release event powered by Happy Mobiles, KLM Keep Loving More Fashion Mall. అండ్ లైవ్ చూస్తున్నాము అన్ని ఛానల్స్లో. మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్, ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. కానీ ఏం ఆన్సర్లు చెప్పారండి, అసలు చెప్పిన వాళ్ళందరూ మాత్రం మర్చిపోయింది. నెక్స్ట్ ఏంటో కూడా మర్చిపోయా. నెక్స్ట్ ఏంటమ్మా? అమ్మా గుర్తొచ్చింది, ఎందుకంటే మైండ్ బ్లాక్ అయిపోయింది మీ ఆన్సర్లకి. ఎస్, సో నెక్స్ట్ మనం చూసేద్దాము మెగా బ్యానర్, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద ఒక స్పెషల్ ఏవి అంటే ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయండి, కానీ మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన సినిమాలు మాత్రం ఎన్ని జనరేషన్స్ అయినా కూడా అవి అందరికీ గుర్తుంటాయి. సచ్ అ ఫీల్ గుడ్ మూవీస్. అండ్ ఈ సినిమాల నుంచి వచ్చిన మ్యూజిక్కి కూడా ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది ఇండస్ట్రీలో, అలాగే ఆడియన్స్ హృదయాల్లో కూడా. సో మరి అగైన్ మహతి సాగర్ గారు ప్రూవ్ దట్ విత్ దిస్ మూవీ ఇష్క్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇష్క్ వాళ్ళది 94th ఫిలిం.
సో త్వరలో సెంచరీ కొట్టబోతున్నారు మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్. వాళ్ళకి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, అండ్ తేజ గారు 94th ఫిలిం మామూలు మైల్ స్టోన్ కాదు. ఆల్ ద బెస్ట్ యూ టూ. సో లెట్స్ సీ ద స్పెషల్ ఏవి ఆన్ ప్రొడక్షన్ హౌస్ మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. All the best to Mega Super Good Films, and yes, we have Priya Prakash Warrior here. Welcome Priya, and all the best for Ishq. మీరు వస్తున్నారని చాలామంది ఖర్చీఫులు పట్టుకొని కూర్చున్నారు. సో ఓకేనా? హ్యాపీయా? హ్యాపీ? ఇంకా మీరు హ్యాపీ కాదేమో, ఒకసారి ఆ వింక్ చేయిద్దాం అనుకున్నా. హ్యాపీయా? అయితే ఓకే. ఇప్పుడు చేతులు ఎత్తుతారు ఎందుకు? చేద్దాం, ఇప్పుడే కదా వచ్చారు పాపం, కొంతసేపు అయ్యాక రాగానే ఇబ్బంది పెట్టకూడదు. ఎస్, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ గురించి సూపర్ బేబీ చూసాం. అండ్ నెక్స్ట్ వేదిక మీదకి గెస్ట్లను ఇన్వైట్ చేసేద్దాము. గెస్ట్లు అంటే గెస్ట్లు కాదండి, ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూయే. ఈ సినిమాకి ఎడిటర్గా పనిచేసిన వరప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. సరే మాట్లాడను అన్నారు, జస్ట్ ఒక ఫ్యూ వర్డ్స్. గొంతు బాగాలేదనేది రీజనా సార్? ఈసారి కొంచెం గట్టి రీజన్లు ట్రై చేయండి ప్లీజ్. ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిలిం. హాయ్ అండి, ఇది నా ఫస్ట్ సినిమా. ఎడిటర్గా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాకాడ అప్పారావు గారికి, ఎన్వి ప్రసాద్ గారికి, మా డైరెక్టర్ నాగరాజు గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. ఇది ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. రవీంద్ర గారు. హలో, నా పేరు రవీంద్ర. ఈ ఫిలింలో ఒక విలన్ రోల్ చేశాను. నా తెలుగు అంత బాగలేకపోతే ప్లీజ్ క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ద డైరెక్టర్ ఫర్ చూసింగ్ మీ. ఇది తెలుగులో నా సెకండ్ ఫిలిం. సో మన జనరేషన్ మొత్తం వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. అమ్మాయిలు, అబ్బాయిలు, ఎస్పెషలీ ద యూత్, ద మెన్, మనం అందరూ చూడాల్సిన సినిమా. ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూడండి. స్టే సేఫ్, మాస్క్, అండ్ please watch the movie. Thank you. Yes, please go watch the movie in theaters on April 23rd. Thank you, Varaprasad Garu. Thank you. ఎస్, ఇవాళ ప్రీ రిలీజ్ చేసుకుంటున్నాము ఫర్ ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ. సో పవర్డ్ బై హ్యాపీ మొబైల్స్, కేఎల్ఎం, కీప్ లవింగ్ మోర్ ఫ్యాషన్ మాల్, అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్, ఉషోదయ సూపర్ మార్కెట్, మీడియా పార్ట్నర్ బ్రోచిల్. లైవ్ చూస్తున్నారు అన్ని ఛానల్స్లో, అండ్ యూట్యూబ్ లైవ్ ఆన్ శ్రేయాస్ మీడియా యూట్యూబ్ ఛానల్, ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. సో నెక్స్ట్ మహతి సాగర్ గారు అందించిన సాంగ్, ఇంకొక సాంగ్ మనం వినేద్దాము. ఈయన మ్యూజిక్కి పడాల్సిన సింగర్ గొంతు పడితే ఆ పాట ఎలా ఉంటుందో మీరే చూసేయండి. ఇప్పటి వరకు ఎక్కడా రిలీజ్ చేయని సాంగ్ ఇప్పుడు మీరు రిలీజ్ చేశారు. అండ్ మీరు చూపించిన తేజాకి ఇప్పుడు మీరు చూసిన తేజాకి ఏం డిఫరెన్స్ ఉంది చెప్పండి ప్లీజ్. తేజ గురించి మాట్లాడాలంటే కాసేపు వెయిట్ చేయాలి. ముందు అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఆర్బి చౌదరి గారు అనగానే ఆటోమేటిక్గా సినిమా వాళ్ళందరికీ అదొక పండగ వాతావరణం. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్స్ ఇన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ. సో తేజ నిజంగా చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది నీకు టు బీ వర్కింగ్ ఇన్ దిస్ బ్యానర్, అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సెకండ్లీ, మా డార్లింగ్, నేను ఇండస్ట్రీలో ఒక్కరినే డార్లింగ్ అని పిలుస్తాను, మా సాగర్ మహతిని. సాగర్కి నాకు చాలా లాంగ్ జర్నీ ఉంది. అలా మొదలైందికి మొట్టమొదటి ప్రేక్షకుడు సాగర్. ఆ సినిమా సక్సెస్ఫుల్ అవుతుందని ఫస్ట్ నాకు నమ్మకం ఇచ్చిన వ్యక్తి సాగర్. అండ్ చాలా అంటే అప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కడు ఇది పోతుంది సినిమా అనే ఫీల్ అయ్యి సాగరే అప్పుడు ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్మకం ఇచ్చాడు. సో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు సాగర్ తోటి. అండ్ డార్లింగ్, ఐ హోప్ దిస్ ఇస్ అనదర్ బ్లాక్ బస్టర్ ఫర్ యూ. అండ్ ప్రియా, so happy to have you here in the Telugu film industry, and hope you charm your way into the hearts of the Telugu film audience. And ఇప్పుడు తప్పనిసరిగా తేజ గురించి మాట్లాడాలండి. బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే తేజ ఫంక్షన్కి వచ్చి మైక్ పట్టుకొని వాడిని పొగడాలంటే నాకు చాలా ఇబ్బంది. ఎందుకంటే పొగడక్కర్లా, తిట్టచ్చు కూడా. అంటే మామూలుగా మేము మాట్లాడినప్పుడు 90% తిట్లే పడతాయి వాడికి. కానీ ఇంక సరే కొంచెం పెద్ద మనిషిలా తీసుకొచ్చాడు ఇక్కడ. వాడి ముందు చాలా వార్నింగ్లు ఇచ్చి తీసుకొస్తాడు. అక్క ఇలా మాట్లాడకూడదు, అలా చెప్పాలి, ఇలా చెప్పాలని ముందే వాడు స్పీచ్లన్నీ ప్రిపేర్ చేసి వస్తాడు. వాడికి ఉన్న కాలర్ పట్టుకొని లాక్కొచ్చే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, నేను, ప్రశాంత్.
సో చచ్చినట్లు వస్తాం. బట్ తేజాలో ఒక మంచి క్వాలిటీ ఏంటంటే ఆడు గంట సేపు మాట్లాడినా సినిమా గురించే మాట్లాడతాడు. ఇంకే టాపిక్ వాడికి ఇంట్రెస్ట్ లేదు, వాడికి మాట్లాడాలనిపించలేదు. ఎప్పుడు ఒకరోజు తేజ నేను ఒక మాల్లోకి వెళ్తున్నాం, అక్కడ అలాగో 10-15 మంది అమ్మాయిలు వెళ్తున్నారు. వాడు ఏదో చెప్తున్నాడు నాకు ఏదో సినిమా గురించి, కనీసం ఒక కన్నెత్తి కూడా అటు చూడలేదు. సో వాడు ఇష్క్ అనే సినిమా చేస్తున్నాడంటే నాకు ఆ క్యూరియాసిటీ ఉంది. ఎందుకంటే తేజ రొమాన్స్లో ఆర్ చేయడు, వాడున్న రొమాన్స్ ఇష్క్ అంతా సినిమాతోనే. బట్ దట్ ఈస్ హిస్ డెడికేషన్. వాడికి ఉన్నంత డెడికేషన్ నాకు ఉండింటే వాడికి ఎక్కడ ఉండేదన్నో తెలీదు. బట్ తేజ, సో ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రతి ఒక్క సినిమాని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తున్నావు. అండ్ ఐ నో యూర్ పుట్టింగ్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. అండ్ వచ్చాడు వన్ మోర్ మంకీ, సందీప్ కిషన్. వెల్కమ్ సందీప్ గారు. సో తేజ గారు, మా మోస్ట్ సీనియర్ పర్సనాలిటీ తమరే. మీకున్నంత ఎక్స్పీరియన్స్ మాకు లేదు. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హోప్ దిస్ ఈజ్ అనదర్ బ్లాక్ బస్టర్. హ్యాట్రిక్ అవుతుంది కదా నీకు ఇది, అంతేగా? అంటే ఓబేబీని కూడా తోసేసాను అందులోకి, అంటే నువ్వు సోలో హీరో కాకపోయినా కూడా. సో విషింగ్ దిస్ ఇస్ అ హ్యాట్రిక్ ఫర్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నువ్వు ప్రమోషన్లో మొన్న ఒక క్లిప్ చేసావు, అందులో సగం పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చేసినా కూడా షూర్ షార్ట్ బ్లాక్ బస్టర్ ఇది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నందిని గారు, థ్యాంక్ యూ. వెల్కమ్ వేణు శ్రీరామ్ గారు. సో ఆఫ్టర్ వకీల్ సాబ్ మీటింగ్ యూ డైరెక్ట్లీ అండ్ మీ మీద రెస్పెక్ట్ అలా పెరిగిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఫిలిం. పవన్ గారు బాగున్నారు? ఐ హోప్ యూ విల్ మీట్ హిమ్ డైలీ. ఎస్, ఈస్ ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, సో తేజ గారు మీకు టైం సరిపోయిందా? ఇందాకేదో స్పీచ్ ప్రిపేర్ అవుతా అన్నారు, ఇంకొంచెం టైం కావాలా? అంటే నారా రోహిత్ గారు ఉన్నారని భయపడుతున్నారా పక్కన, అంతేనా? ఆయన డిక్షన్ ముందు డైలాగ్ చెప్పాలంటే కొంచెం కష్టమే ఎవరికైనా. యూ వాంట్ సమ్ మోర్ టైం? మీ లోపు మీ హీరోయిన్ గారిని కొంతసేపు మాట్లాడొచ్చుగా, చేయొచ్చు. ప్రియా, ఆల్ దిస్ ఇస్ తేజ స్క్రిప్ట్. ఓకే, యూ హర్డ్ జస్ట్ నౌ నందిని గారే చెప్పారు. గెస్ట్లు ఏం మాట్లాడాలో కూడా ఆయనే చెప్తారు, అంటే యాంకర్ ఏం మాట్లాడాలో కూడా ఆబ్వియస్లీ ఆయనే చెప్తారు. సో ఎస్ ప్రియా, మీరు ఐ నో మీ వింగ్తో చాలా ఫేమస్, బట్ వింగ్ కాకుండా అచ్చ తెలుగు స్టైల్లో ఇంకొక యాక్షన్ చేస్తారా మీరు? మా ఆడవాళ్ళకి బాగా కోపం వచ్చినా అలకొచ్చినా యునో లేడీస్ మూతి తిప్పుతూ ఉంటారు ఏంటి అలా. కెన్ యూ డూ ఇట్? ఐ కెన్ ట్రై. ఇంకొంచెం సీరియస్గా యునో అటువైపు ఆయనకి, నాకు కాదు. పాసా? ఈవిడికి కూడా గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వాలా? ఇంకొకటే ఉంది, ఇంకోసారి ఆడియన్స్కి ఇవ్వాలి కదా మరి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో వింగ్ ఛాలెంజ్ లాగా ఇప్పుడు ఈ మౌత్ టర్నింగ్ ఛాలెంజ్ కూడా ఒకటి మనం పెడదాము ఫర్ ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ. ఎస్, సందీప్ గారి గురించి, సందీప్ గారు అయితే కరెక్ట్గా చెప్తారు లవ్ స్టోరీ గురించి కదా. ఎందుకు ఏం లవ్ స్టోరీ లేవనా? లేదండి, ఒక సింగిల్ క్వశ్చన్, కావాలని సింగిల్ అబ్బాయిని టార్గెట్ చేస్తున్నారండి. అందరూ అనుకున్న వాళ్ళు కొంచెం ఫోకస్ చేయండి. క్వశ్చన్ అందుకే ఒకటి అలా చెప్పమని అడుగుతున్నా అంతే. మామూలుగా ఇష్క్ అంటే లవ్ స్టోరీ అనుకుంటాం కదా మనం. ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ, ఇట్స్ థ్రిల్లర్ అంటున్నారు. మీకు ఎప్పుడైనా? నా లైఫ్ కూడా అలాంటిది, ఇష్క్ నాట్ లవ్ స్టోరీ. నేను క్వశ్చన్ అడగకుంటే మీరు ఆన్సర్ చెప్పేస్తారు. మీకు యాక్చువల్లీ కావాల్సిన ఇన్స్టెంట్గా మీకు ఎలాగో ఇంట్రెస్టింగ్ కావాలంటే ఆ అమ్మాయి నేను ఇమిటేట్ చేస్తాను. వీఆర్ షూటింగ్ ఫర్ ఫిల్మ్ టుగెదర్. ఓకే, ప్రియా నేను ఆ అమ్మాయిని ఇమిటేట్ చేయాలంటే తేజ నేను ఏదో ప్రశ్న అడుగు. అంటే హ్యావ్ యూ హ్యాడ్ ఫుడ్ అంతా కులాసానా ఓకే, మీరు ఎవరికి కనిపిది కాబట్టి కొంచెం చూడండి. ఐఎమ్ ప్రియా ప్రకాష్ వారియర్. ఓకే, ఇప్పుడు నేను ప్రియా ప్రకాష్ వారియర్ని. హలో ఎవ్రీబడి, లవ్ యూ ఆల్. వామ్మో, మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటగా ఉంది అబ్బా, అందరూ మాస్క్ వేసుకుని ఉన్నారు. ఏమడగాలి ఇప్పుడు? ఓకే, ర్యాండమ్గా తిన్నావా, అంతా ఓకేనా? ఓకే, నేను ప్రియా సెట్లో ఏమన్నా ప్రశ్న అడగండి. తినేసావా? ఏప్రిల్ 23 సినిమా వస్తాను, చూస్తున్నావా? ఈ సినిమాలో హీరో తేజ ఎలా చేశాడు? పర్ఫెక్ట్, ఎగ్జాక్ట్. దీన్ని మించి ఏ ముక్క బయటికి రాదు. రియాక్షన్స్ కరెక్టే. మనందరూ ఎందుకు ఆ అమ్మాయి వింకీకి ఫేమస్ అయిందంటే ఆ అమ్మాయి ఎక్కువ మాట్లాడదు కాబట్టి కన్నుకొట్టి కవర్ చేస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రోహిత్ గారు, అందుకే కొంచెం దూరంగా ఉండి అడుగుతా, ఎందుకైనా మంచిది. రోహిత్ గారు, మీకు ఎప్పుడైనా లవ్ థ్రిల్లర్లా అనిపించిందా? థ్రిల్లింగ్గా అనిపించిందా అని అడగట్లా, థ్రిల్లర్లా అనిపించిందా?
నాకు అంత థ్రిల్లింగ్ ఏమనిపించలేదు. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అక్కడ నాకేం సంబంధం లేదు, ముందే చెప్తాను. ఈ క్వశ్చన్ నాకు ముందే ఇవ్వలేదు. ముందు ఇవ్వలేదు, మాకు కూడా ఇవ్వలేదు సార్. ఇక్కడికి వచ్చాక వాట్సాప్ చేశారు ఆయన. అంత థ్రిల్లింగ్ అని ఉంటే ఆటోమేటిక్గా న్యూస్ పేపర్లో ఎప్పుడు వచ్చేది. సో అంత థ్రిల్లింగ్ ఏం లేదు. కరెక్టే, లేకపోయినా వస్తున్నాయి ఇవాళ రేపు యూట్యూబ్లో, న్యూస్ పేపర్లో. రైట్, ఓకే, థ్యాంక్ యూ. విష్ణు గారు హాయ్. మీరేమన్నా అడగాల? మీకు ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం క్లోజ్ టు కాంట్రవర్షియల్ ఆన్సర్ రోహిత్ దగ్గర నుంచి రాదు. తెలుసుగా, మీరు ఏం అడిగినా చాలా సేన్గా, డిప్లొమాటిక్గా, పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక అబ్బాయి ఎలా ఉండాలంటే రోహిత్లా ఉండాలి, ఎలా ఉండకూడదంటే నాలా తేజలా ఉండకూడదు, ఉండాలి. ఎలా ఉండకూడదంటే నాలా తేజలా ఉండకూడదు. ఎస్, శ్రీ విష్ణు గారు ప్లీజ్, ఎప్పుడైనా మీకు లవ్ థ్రిల్లర్లా అనిపించిందా? మాస్తీనా? శానిటైజ్ చేశాం సార్. ఓకే. యా, అంటే ఏంటండి? లవ్ ఎప్పుడైనా మీకు థ్రిల్లర్లా అనిపించిందా? ఎవరికైనా సరే లవ్లో కొద్ది రోజులు ఉన్నాక థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. కరెక్ట్, ఫస్ట్ థ్రిల్లింగ్గా ఉంటుంది, తర్వాత అది థ్రిల్లర్గా మారుతుంది. అంతే. జెన్యూన్ ఆన్సర్ సార్, సూపర్. వేణు శ్రీరామ్ గారు సరదాగా ఊరికే జస్ట్ టు షేర్ యువర్ వ్యూస్ అంతే. మీకు ఎప్పుడైనా లవ్ థ్రిల్లర్లా అనిపించిందా పర్సనల్ లైఫ్లో? లవ్ చేసినప్పుడు ఇష్క్ లాగానే ఉందండి, పెళ్ళైన తర్వాత నాట్ ఏ లవ్ స్టోరీ అయిందా? థ్యాంక్ యూ సార్. జాంబీలతోనే ప్రేమించేశారు ఈయన, మరి ఇప్పుడు ఈయన ప్రేమ గురించి ఏం చెప్తారో విందాం. ప్రశాంత్ గారు. వాళ్ళకన్నా బెటర్ ఆన్సర్ అయితే నా దగ్గర కూడా లేదండి, సేమ్ ఆన్సర్. ఇక్కడ కాపీ పేస్ట్ లేవు సార్, సో ప్లీజ్ ఒక ఆన్సర్, మీ ఆన్సర్ మీరు చెప్పాలి. సేమ్ ఆన్సర్ అండి, అంటే లైక్ సార్ మీరు జాంబీలతో తప్ప మనుషులతో మాట్లాడట్లేదా సార్? లేదండి, ఈ మధ్యనే మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ స్టార్ట్ చేశారా? ఒక ఆన్సర్ చెప్తే నేను వెళ్ళిపోతా స్టేజ్ పైకి. ఒకసారి క్వశ్చన్ ఆయన మళ్ళీ వెళ్ళాక మెసేజ్ చేస్తారు, ఏంటండి అడగలేదు అని. నాకు ఈ సినిమా క్లైమాక్స్ చూసినప్పుడు అనిపించిందండి, లవ్ ఇస్ అ థ్రిల్లర్. యా. ఓకే, ఫైన్. సో ఆల్రెడీ మూవీ చూసేశారు, అర్థమైపోయింది. ఓకే, ఎస్. సో ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ April 23rd అండి. గో వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. అండ్ నౌ we are watching ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ ట్రైలర్. సో గెట్ రెడీ టు వాచ్ ద ట్రైలర్. 23వ తారీఖున రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. గో వాచ్ ఇట్. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము ఆర్ట్ డైరెక్టర్ విఠల్ గారిని. విఠల్ గారు ప్లీజ్ వెల్కమ్. మీరు మాట్లాడతారని మాకు వార్త. ఇక్కడికి ఇచ్చేసిన అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. డైరెక్టర్స్, ఆర్టిస్ట్ అందరూ కూడా మా ఫంక్షన్కి వచ్చి జయప్రదం చేశారు, చాలా థ్యాంక్స్ అండి. మా సంస్థ గురించి నేనేమీ చెప్పలేను, ఇది అందరికీ తెలిసిందే. సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆర్ మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్, అవి మన ఆర్బి చౌదరి గారి ఆధ్వర్యంలో ఎన్నో సినిమాలు తీస్తున్నారు. అది తెలుగులో అప్రాక్సిమేట్లీ ఒక 35 to 40 మూవీస్ తీస్తున్నాము. టోటల్గా ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఇంతవరకు తమిళ అయితే ఏంటి, తెలుగు అయితే ఏంటి, కన్నడ, మలయాళం, హిందీ 94 మూవీస్ ఆయన చేస్తున్నారు యాక్చువల్గా. విజయ్ని కానీ లేదనుకుంటే ఎంతోమంది టెక్నీషియన్స్ని, ఎంతోమంది ఆర్టిస్టుల్ని మన సినిమా ఫీల్డ్కి, ఎంతోమంది ఫైట్ మాస్టర్స్ని, మ్యూజిక్ డైరెక్టర్స్ని, ఎవ్వరు కూడా ఇండస్ట్రీలో గర్వంగా చెప్తున్నాను, ఎవ్వరు కూడా ఇంతవరకు ఏ ప్రొడ్యూసర్ కూడా ఇంట్రడ్యూస్ చేయలే సినిమా ఫీల్డ్లో. ఇది నేను చాలా గర్వంగా చెప్తున్నాను. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అన్ అసోసియేషన్ విత్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఫ్రమ్ ద బిగినింగ్. చౌదరి గారిది నాది ఈరోజు ఉన్నటువంటి పరిచయం కాదు, సమ్ 35 ఇయర్స్ నుంచి ఆయన నేను ఎంతో ఒక కుటుంబంలాగా కలిసిమెలిసినటువంటి సంస్థ మాది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నటువంటి ఆర్టిస్టులు మన తేజ అండ్ అవర్ హీరోయిన్ అండ్ అవర్ డాక్టర్ రవీంద్ర, ఎవ్రీబడి అండ్ టెక్నీషియన్స్, ఎవ్రీబడి చాలా బాగా కష్టపడ్డారు, చాలా బాగా ఈ సినిమాని బాగా తీశారు, చాలా చక్కగా. శ్యామ్కా నాయుడు ఇక్కడ లేడు, ఇక్కడ శ్యామ్కా నాయుడు, అలాగే అందరూ కూడా యునానిమస్గా చాలా కష్టపడి ఈ సినిమాని చేశారు. ఈ సినిమా డెఫినెట్గా యూత్కి కానీ
సమాజంలో మంచి ఒక చిన్న యూత్కి సంబంధించినటువంటి చిన్న మెసేజ్ ఉన్నటువంటి సినిమా. తప్పనిసరిగా అది ఆడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గుడ్ బై టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అప్పారావు గారు. థ్యాంక్ యూ విఠల్ గారు. సో ప్రియా ప్రకాష్ వారియర్ కన్ను కొట్టడం అంటే ఆవిడ తర్వాత ఎవరైనా. సో ఆ తర్వాత చెక్ సినిమా ద్వారా స్ట్రైట్ తెలుగు ఫిలింతో మనందరికీ పరిచయం అయ్యారు. అండ్ నౌ షీఈస్ కమింగ్ విత్ ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ. సో వీ హ్యావ్ ఎ స్పెషల్ మ్యాషప్ ఏవి ప్రియా మీ మీద. సో లెట్స్ వాచ్ దట్. ఆల్ ద బెస్ట్ ప్రియా ఫర్ ఇష్క్. ప్రియా మీరు పాటలు కూడా పాడతారా? ఆ వీడియోలో చూపించింది మీరే కదా? ఓకే, సో మనం స్టేజ్ మీదకి వచ్చాక ఒక సాంగ్ విందాం మీ సినిమాలోది, ఇష్క్ మూవీలోది. సో ప్లీజ్ గెట్ రెడీ. అండ్ ఎస్, ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్పి చౌదరి గారు. అందరికీ నమస్కారం అండి. రిగార్డింగ్ అవర్ బ్యానర్, మిస్టర్ అప్పారావు explained everything. This is our 94th film, both super good films and mega super good films. In our banner, as Mr. Apparao told, we introduce so many talents, so many artists, so many technicians, so many cameramen. Even in this picture also, Ishq, this movie also, we are introducing new talent. Editor is new editor, and director also, we're proud to introduce this director, So all entire this young team, I wish them all the best, and I wish this director S.S. Raju, this is a big picture. We are very proud to introduce the director S.S. Raju in this picture. So I request all the media and print electronic media to the support. As already you supported our banner, so you just, I need your support, Hero Teja Saja is young and talented, and heroine Priya, she's already famous for her first Malayalam picture itself. She become overnight popular in her first picture. So I wish her all the best. And our cameraman, he is also from our banner only. Today he is not there, but we only introduced him also in our his first picture. And music director Sagar, Mahathi Sagar, I am proud to say that his father Mani Sharma, we only introduced him in Tamil, in Tamil, for him. So this picture already his music is hit, So after this picture he will become more popular, And his editor also, Varaprasad, he is also new in this picture. So I request you people to support this young team, and we are releasing this picture on 23rd, and after 23rd, again we will meet in Success Meet. Thank you very much. థ్యాంక్ యూ సార్. ఎస్, అంటే మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ అంటేనే అద్భుతమైన చిత్రాలు, కాంటెంట్ ఉన్న సినిమాలు, ఫీల్ గుడ్ సినిమాలకు పెట్టింది పేరు. అండ్ ఆ బ్యానర్లో వస్తున్నటువంటి ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ రిలీజింగ్ ఆన్ April 23rd. గో వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. అండ్ ఇప్పుడు తేజ సజ్జా, సో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు, సూపర్ స్టార్స్ పక్కన చేశారు. అండ్ నౌ హీ ఈజ్ ఆన్ హిస్ వే టు బీ సూపర్ స్టార్. ఆల్ ద బెస్ట్ తేజ సజ్జా గారు. అండ్ మీ మీద ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో కూడా రెడీ చేశాము. సో ప్లీజ్ వాచ్ దాట్. సూపర్ స్టార్ పక్కన పెట్టేస్తే డిఫరెంట్ కథలు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జర్నీ ఇన్ దిస్ తెలుగు ఇండస్ట్రీ. ఎస్, వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ ద హ్యాట్రిక్. అంతే కదా, కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పండి. 100%. ఎస్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు కాస్ట్ అండ్ క్రూ అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దామండి. సో ముందుగా రిక్వెస్ట్ ఎడిటర్ వరప్రసాద్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే డైరెక్టర్ ఎస్ఎస్ రాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ ఈ సినిమాతో దర్శకులుగా తెలుగు మూవీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు ఎస్ఎస్ రాజు గారు. ఆల్ ద బెస్ట్ సార్. అలాగే విలన్ రవీంద్ర విజయ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. అండ్ అలాగే రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్ ఎన్వి ప్రసాద్ గారు, పరాజ్ జైన్ గారు, వాకాడ్ అంజన్ కుమార్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్.
అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాకాడ్ అప్పారావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్బి చౌదరి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సో ప్లీజ్ వెల్కమ్. అండ్ ఐ రిక్వెస్ట్ నందిని రెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ us. సందీప్ కిషన్ గారు సార్ ప్లీజ్ వెల్కమ్. నారా రోహిత్ గారు వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ జాయిన్ us సార్. శ్రీ విష్ణు గారిని కూడా మాతో పాటు వేదిక మీద జాయిన్ అవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ప్రశాంత్ వర్మ గారిని కూడా వి ఇన్వైట్ యూ ఆన్ టు ద స్టేజ్ సార్. వేణు శ్రీరామ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిన ఇన్వైట్ చేస్తున్నాం. సో ప్లీజ్ వెల్కమ్. అలాగే మన హీరో తేజ సజ్జా అండ్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ ప్లీజ్ వెల్కమ్. కొంచెం ముందుకు వచ్చేయాలి. రోహిత్ గారు, శ్రీ విష్ణు గారు, సందీప్ కిషన్ గారు ప్లీజ్ జాయిన్. మీడియా మిత్రులకు, కొరవ ఫ్రెండ్స్కి, వేదిక మీద ఉన్నటువంటి ప్రశాంత్ వర్మ, నందిని రెడ్డి గారు, సందీప్ కిషన్, శ్రీ విష్ణు, మా నాన్న రోహిత్,
అండ్ మా అప్పారావు గారు, రవీంద్రన్ విజయన్, ప్లస్ ఎడిటర్ చౌదరి గారు, వేణు శ్రీరామ్, డైరెక్టర్ గారు రాజు గారు, ప్రియా ప్రకాష్ వారియర్, వీళ్ళందరికీ వేదిక పైన ఉన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ మెగా సూపర్ గుడ్ బ్యానర్లో ఇది ఒక మంచి యూత్కి సంబంధించిన మెసేజ్ ఓరియంటెడ్ ఒక సుస్వాగతం టైపు ఒక సినిమా ఇది ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది. తేజ ఫస్ట్ ఓ బేబీ జూనియర్ ఆర్టిస్ట్గా మన అందరికీ పాపులరే. సెకండ్ ఫిలిం జాంబిరెడ్డి. బట్ ఈ సినిమా కూడా కరెక్ట్గా చూస్ చేసుకున్నాడు. సినిమాలో కూడా చాలా బాగా చేశాడు. పర్ఫార్మెన్స్ కానీ అవన్నీ ఒక సీనియర్ ఆర్టిస్ట్ లాగా చేశాడు నిజంగా. ప్లస్ తేజాలో నాకు నచ్చింది ఏంటంటే ఈ కాలం ఇక్కడ ఉండే యంగ్ బ్యాచ్ అందరూ సందీప్ కిషన్ కానీ విష్ణు కానీ వీళ్ళందరూ ఒక సినిమాని తీసిన తర్వాత ప్రమోషన్ని నిజంగా నేను తేజాన్ని చూస్తున్నాను కదా, మీకు యంగ్ బ్యాచ్ మీరు అందరూ ఇలాగే సపోర్ట్ చేయాలి ప్రమోషన్ సైడ్. ఎందుకంటే మీరు చేసే కృషి, మేము సినిమా తీసింది ఒక ఎత్తు అయితే ప్రొడ్యూసర్లుగా, తర్వాత మీరు టేక్ ఓవర్ చేసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మీరు చేస్తుండే ప్రమోషను ఇప్పుడు వ్యాస్ట్గా సోషల్ మీడియా పెరిగిపోయింది, టీవీ ఛానల్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు మీ అందరి సపోర్ట్ కూడా సినిమాకి మినిమం 15 days కావాలి ఖచ్చితంగా. నందిని రెడ్డి గారు అన్నట్టు తేజాకి సినిమా తప్పితే ఇంకోటి లేదు. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇలాగే నువ్వు చాలా జాగ్రత్తగా నెక్స్ట్ స్టెప్ వేస్తే ఫ్యూచర్లో స్టెప్ బై స్టెప్ సినిమా కన్నా కూడా సక్సెస్ ఇంపార్టెంట్. ఆ సక్సెస్ని నువ్వు సెలెక్ట్ చేసుకునే విధానంలో ఒక్క పొరపాటు వేసినా మళ్ళీ 1 year వెనక్కి వెళ్తావు. మీ యంగ్ బ్యాచ్కి అంతా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సందీప్ కిషన్లో కూడా అదే తాపత్రయం ఉంది. నేను ఆల్రెడీ చూశాను. ఇప్పుడు చేస్తున్న వీళ్ళందరూ కూడా చాలామంది యంగ్ బ్యాచ్కి ఆ ఇంట్రెస్ట్, ఆ తపన ఖచ్చితంగా ఉండబట్టే ఇన్ని మనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ కోవిడ్ తర్వాత సక్సెస్ఫుల్గా వరల్డ్ వైడ్ మనం నిరూపించగలిగామంటే బికాజ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ సపోర్ట్ కానివ్వండి, ఆర్టిస్టులు టెక్నీషియన్ సపోర్ట్ కానివ్వండి, వీళ్ళందరి సపోర్ట్ కూడా. ఎందుకంటే ఒక ప్రమోషన్ అనేది ఒక బాధ్యతాయుతంగా ఒక రెస్పాన్సిబిలిటీగా సినిమా తీసాం. ఏదో ప్రొడ్యూసర్ రిలీజ్ చేస్తాడు, మేము డబ్బుల వరకు మేము పెట్టగలం, కానీ ప్రమోషన్ సైడ్ అనేవాళ్ళు ఆర్టిస్టులు కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ ఇప్పుడు వచ్చిన యంగ్ బ్యాచ్ అంతా తెలుగు ఇండస్ట్రీలో అందరూ ఒక పర్సనల్గా తీసుకొని ఖచ్చితంగా ఇది మీరు ప్రూవ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి మేము ఒక బాధ్యతగా చెప్పాం కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ అలా చేస్తున్నారు. అందువల్ల మిమ్మల్ని ఈరోజు నేను స్టేజీ మీద చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే తేజాకి సినిమా తప్పితే ఇంకోటి లేదు. నన్ను కలిసిన ప్రతిసారి సినిమాని ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీదే కలిశాడు నందిని రెడ్డి గారు. ఇది 100% కరెక్ట్. ఖచ్చితంగా సందీప్ కిషన్ టైంలో కూడా నేను అది చూశాను. ఖచ్చితంగా అది ఉంటేనే మాలాంటి వాళ్ళకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు కోవిడ్ రిస్క్ టైము అయినా సరే ఇది ఖచ్చితంగా ఈ టైంలో రిస్క్ తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఒక మంచి సినిమా కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ ఆదరిస్తారని, మళ్ళీ మా బ్యానర్లో ఫ్యూచర్లో ఇంతకుముందు ఎంత మంచి సినిమాలు మీరు చూశారో అంతే మంచి సినిమా ఇది కూడా. ఖచ్చితంగా మీకు ఏమాత్రం మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఒక యూత్కి మెసేజ్తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ సాగర్, మర్చిపోయాను, సాగర్ కూడా ఆర్ఆర్ చాలా బాగా చేశాడు. శ్యామ్ కే నాయుడు ఈ సినిమాలో. ఈ సమీర్ రెడ్డి ఫస్ట్ ఈ సినిమాకి కూడా పాపం ప్రీ వర్క్ ఎక్కువ చేశాడు. కొద్దిగా డేట్స్ క్లాస్ వల్ల సమీర్ రెడ్డి మేము ఫస్ట్ నుంచి సమీర్ రెడ్డి అనుకున్నాము. అందువల్ల ఈ స్టేజ్ ముఖంగా సమీర్ రెడ్డికి కూడా మేము మా బ్యానర్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. శ్యామ్ కే నాయుడు కానీ మొత్తం ఆర్టిస్టులు, రాహుల్ విజయ్, మీకు కొత్త ప్రకాష్ రాజ్ని చూస్తారు మీరు సినిమాలో. కొత్త ప్రకాష్ రాజ్ని రాహుల్ విజయ్లో చూస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఆ సినిమా చూసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది. ఖచ్చితంగా అతను ఒక డాక్టర్, ఒక ప్రొఫెషనల్ స్టేజ్ ఆర్టిస్ట్. అతను పర్ఫార్మెన్స్ చూస్తే జూనియర్, ఇప్పుడు చిరంజీవి గారి ఇంద్రా సినిమాలో జూనియర్ తేజ సజ్జా ఎలాగో ఇతను జూనియర్ ప్రకాష్ రాజ్ని మీకు సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇది మిమ్మల్ని అందరినీ మెప్పించి అలరించే సినిమా అవుతుంది. మా బ్యానర్లో చౌదరి గారి ఆధ్వర్యంలో ఇటువంటి మంచి సినిమాలు ఫ్యూచర్లో
నెక్స్ట్ పెద్ద సినిమా ఎట్టా ఉంది తెలిసిందే మీకు. దాని తర్వాత కూడా వరుసగా ప్లాన్ చేస్తున్నాం. ప్లస్ ఈ కోవిడ్ టైంలో కొద్దిగా రిస్క్ తీసుకుంటున్నాం. అయినా సరే ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుందనే ఉద్దేశంతోనే తీసుకుంటున్నాం. ఖచ్చితంగా సేఫ్టీగా రండి, సేఫ్టీగా మాస్క్ వేసుకుని సినిమా చూడండి. మిమ్మల్ని గ్యారంటీగా ఈ సమ్మర్లో యూత్కి దగ్గరైనటువంటి యూత్ ఎట్ ప్రజెంట్ యూత్ ఎలా ఉన్నారు వాళ్ళకు ఒక మెసేజ్ చాలా ఎక్కువ ఉంటుంది సినిమాలో క్లైమాక్స్లో. మీకు సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇది మంచి సినిమా. మీరందరూ కష్టపడి చేశారు. మా అప్పారావు గారు చాలా కష్టపడి దీన్ని చేశారు. అయినా బడ్జెట్ పెంచారు మా అప్పారావు గారు, ఇంకా తప్పదు. ఇంకా అందువల్ల ఖచ్చితంగా ఇది మిమ్మల్ని అందరినీ మెప్పిస్తుందని మా ఆఫీస్ స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ సార్. రాజు గారు, ఫస్ట్ సినిమా డైరెక్టర్గా ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మా గురువుగారు మాస్ గాడ్ శ్రీరామవేణు గారికి, చీఫ్ గెస్టులైన నారా రోహిత్ గారికి, విష్ణు గారికి, సందీప్ కృష్ణ గారికి, నందిని రెడ్డి గారికి, సార్ అందరికీ నమస్కారం. ప్రశాంత్ వర్మ, నేను యాక్చువల్గా వకీల్ సాబ్ స్క్రిప్ట్ వర్క్లో ఉన్నప్పుడండి మా గురువుగారు సమీర్ రెడ్డి గారు ఫోన్ చేసి ఇష్క్ సినిమా చూడు, దానికి నువ్వు డైరెక్టర్ అని ఆయన ప్రోత్సహించి దానికి కావాల్సిన చేంజెస్ చేసుకుని నువ్వు రెడీగా ఉండు, నేను ప్రొడ్యూసర్ని కల్పిస్తానని నన్ను డైరెక్టర్ అవ్వడానికి మార్గం వేసిన శ్రీ సమీర్ రెడ్డి గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్బి చౌదరి గారికి, ఎన్వి ప్రసాద్ గారికి, ఫరాజ్ జైన్ గారికి, వాకాడ అప్పారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నన్ను భరించి నాతో, అంటే ఆ బ్యానర్ గురించి అందరికీ తెలుసు. యాక్చువల్గా మేము చదువుకునే రోజుల నుంచి ఆ వచ్చిన సినిమాలన్నీ చూసి పెరిగిన వాళ్ళం. అట్లాంటి బ్యానర్లో నేను ఫస్ట్ టైం డైరెక్టర్గా అవకాశం రావడం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అట్లాగే ఈ సినిమా 29 days కంప్లీట్ చేయడానికి మెయిన్ కారణమైన శ్యామ్ కే నాయుడు గారికి నేను మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఆయన ఎంతసేపు పని గురించి ఆలోచిస్తారు. చాలామంది యాక్చువల్గా ఫుడ్ లేక చనిపోతారు, కానీ బ్లడ్ లేక చనిపోతారు, కానీ ఆయన వర్క్ లేకపోతే చనిపోతారు, అంతే చాలు. అంత వర్క్ హాలిక్ మెంటాలిటీ అనమాట ఆయన. ప్రతి క్షణం వర్క్ గురించి ఆలోచిస్తారు. ఇంకా రిచ్గా ఎట్లా చేద్దాం అంటే, ఆల్రెడీ సీనియర్ కెమెరామెన్ ఆయన. ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా ఉండదండి ఆయనకి. ఏ సినిమా అయినా అదే కెమెరా కదా, అదే ఫ్రేమింగ్ కదా, అదే లైటింగ్ కదా అని ప్రతి క్షణం ఇంకా కొత్తగా ఏమన్నా చేద్దామనే ఆలోచనలో ఉంటారు. అట్లాంటి టెక్నీషియన్స్ నాకు ఇచ్చి ఇంత దిగ్గజాలతో వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చిన నా బ్యానర్ అయిన మెగా సూపర్ గుడ్ ఫిల్మ్కి నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. ఇంకా తేజ సజ్జాని చూస్తే నాకు న్యాచురల్ స్టార్ నాని గారు గుర్తుకొస్తారండి. నేను ఆయనతో ఎంసీఏ వర్క్ చేసి ఉన్నాను. అంటే 24 hours సినిమానే, సినిమా గురించే ఆలోచిస్తాడు, సినిమా గురించే కష్టపడతాడు. ఇప్పుడు ఈ ప్రమోషన్స్ కానీ అది కానీ మొత్తం తనే ఫాలో అవుతున్నాడండి. చాలా బాగా చేశాడు. డెఫినెట్లీ న్యాచురల్ స్టార్ నాని అంత హీరో అవ్వాలని, అవుతాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తేజ. ప్రియా గారు చాలా బాగా చేసిందండి, మల్టీ టాలెంటెడ్. తెలుగు రాపోయినా నేర్చుకుని చక్కగా నాకు సహకరించినందుకు ప్రియా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అదర్ ఆర్టిస్టులు రవీంద్ర విజయ్ గారు, గోపరాజు విజయ్, లీషాయి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా టీం అయిన కుమార్, అనిల్, స్వరూప్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ రోహిత్ గారు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. ఒక్క నిమిషం సార్, శానిటైజర్ ఏది కొట్టే. ఓకే. అందరికీ నమస్కారం అండి. ఇష్క్ నాట్ అ లవ్ స్టోరీ. ఈ సినిమా సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ ద ట్రైలర్ ఇస్ వెరీ నైస్. అండ్ తేజ నాకు ఆల్మోస్ట్ ఒక
5-6 ఇయర్స్ నుంచి బాగా పరిచయం. హీజ్ ఆల్మోస్ట్ లైక్ బ్రదర్. అండ్ తన ప్యాషన్ టువర్డ్స్ సినిమా అందరు చెప్పినట్టు ఈజ్ ఆల్వేస్ ఇంకా గంట వచ్చే ఎప్పుడైనా కలవడానికి వస్తే ఒక గంటలో 50 నిమిషాల సినిమాల గురించి మాట్లాడతాడు. సో అంత ప్యాషన్ తనకు సినిమాలంటే. అండ్ ఈ సినిమా జాంబీ రేడ్ లాగా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ద హోల్ టీమ్ అండ్ ద క్యాస్ట్ అండ్ క్రూ వీళ్ళందరికీ చాలా మంచి పేరు రావాలని. ప్రపంచంలో ఈ కోవిడ్ తర్వాత తెలుగు సినిమా ఒకటే ఇంత అద్భుతంగా రాణిస్తుంది. దానికి కారణం మీరు లేకపోతే తెలుగు సినిమా లేదు. సో ఇప్పుడు మళ్ళీ కోవిడ్ పరిస్థితి కొంచెం సివియర్గా ఉంది. సో మీరందరూ ఇప్పుడు మాస్కులు పెట్టుకున్నట్టే థియేటర్కి కూడా మీరు సేఫ్టీ ప్రికాషన్స్తో వెళ్తే ఖచ్చితంగా మీరు సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు అందరు సపోర్ట్ మాకు కావాలి, సినిమాకి కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సపోర్ట్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విష్ణు గారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ, అలాగే మీడియా వారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇష్క్ ఫస్ట్ ఇష్క్ ముందు సూపర్ గుడ్ ఫిల్మ్స్. నేను చిన్నప్పుడు సూపర్ గుడ్ ఫిల్మ్స్తో నాకు చాలా 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 అద్భుతమైన అనుబంధం ఉందండి. అంటే ప్రేక్షకుడి కింద చాలా సినిమాలు మా వెంకటేష్ గారికి సూపర్ హిట్లు ఇచ్చిన సంస్థ ఇది. సో మాకు ఎప్పుడు కూడా సూపర్ గుడ్ ఫిల్మ్స్ అంటే సినిమా గ్యారంటీ హిట్ అని ఒక నమ్మకం. కుటుంబం అందరూతో కలిసి చూడదగ్గ సినిమాలే మీరు తీశారండి. చాలా చాలా థ్యాంక్స్ మీరు అంత మంచి సినిమాలు ఇచ్చినందుకు. ఎస్పెషల్లీ సాంగ్స్ ఒకటి చాలా చాలా బాగుండేవి మీ సంస్థ నుంచి వచ్చే సినిమాల్లో. ఇటువంటి పెద్ద సంస్థలో మన తేజకి ఇంత త్వరగా అవకాశం రావటం నిజంగా నీ అదృష్టం. తేజ ఈ మధ్యన వచ్చిన హీరోలందరిలో నాకు తేజ చాలా ఇష్టం అండి. అంటే ఈ మధ్యన మనవాడు ఒక్కడే వచ్చాడు. జాంబీ రెడ్డి షూటింగ్ అప్పుడు చాలాసార్లు కలిసాను తేజని. చాలా ఇన్వాల్వ్ అయిపోయేవాడు, బాగా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడు. ఎక్కడీడు నిజంగా జాంబీ రెడ్డి కొంచెం దూరంగా తిరిగేవాళ్ళం ఆ షూటింగ్లో. అప్పుడు నైట్లే కలిసేవాళ్ళం. తేజ వరుస సక్సెస్లు కొడుతున్నాం. ఈ సినిమా కూడా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే టీం అందరికీ, డైరెక్టర్ గారికి, హీరోయిన్కి, మ్యూజిక్ డైరెక్టర్ సాగర్కి, అందరికీ కూడా, అందరి టెక్నీషియన్స్కి చాలా మంచి పేరు తెచ్చిపెడుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సినిమా 23వ తారీఖున అందరూ కూడా తప్పకుండా వచ్చి దీవిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ విష్ణు గారు. సందీప్ కిషన్ సార్. థ్యాంక్ యూ. హలో, పర్లే టైం తీసుకోండి, నాకు బాగుంది ఎనర్జీ. థ్యాంక్ యూ. నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే మాస్క్ వేసుకుని కూర్చుని సీట్ నుంచి కదలకుండా అడాప్ట్ చేస్తున్నాడు కదా. లవ్ యూ. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం, ఏం మాట్లాడినా దానికి ముందు చెప్పాల్సింది. వేణు శ్రీరామ్ బ్రదర్, లవ్ యూ, థ్యాంక్ యూ. అదొక ఎమోషను. అది ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుద్ది. అంతే, పైన పెద్ద చెప్పను, మీకు తెలుసు. అండ్ తేజ గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ తేజ. ఇప్పుడు యంగ్ హీరోస్ అని చెప్పి మమ్మల్ని అందరూ నిల్చోబెట్టి నీతో పాటు కలిపేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. 10 సంవత్సరాలు తగ్గినట్టుంది. మా అందరికీ నువ్వే సీనియర్ అయినా, మా అందరికీ 10 సంవత్సరాలు తక్కువ ఉండి నీతో పాటు మమ్మల్ని ఒకే బ్యాచ్లో వేసినందుకు థ్యాంక్ యూ. అండ్ నాకు ఫస్ట్ తేజ గురించి నేను వినింది ఎలాగంటే, ఇది ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా. ఒకళ్ళు నా కథ చెప్పడానికి వచ్చి హీరో క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుతూ, హీరో క్యారెక్టరైజేషన్ ఎలాంటిది అంటే అండి, చిన్నప్పటి నుంచి అందరి హీరోలకి చైల్డ్ ఆర్టిస్ట్కి చేస్తున్నాడు, ఎదిగాక హీరో అవ్వాలనుకుంటున్నాడు, ఎప్పుడు మాస్క్ వేసుకుని తిరుగుతుంటాడు, అందరూ గుర్తుపట్టేస్తారని. ఎగ్జాంపుల్ చెప్పాలంటే తేజ సజ్జాలు అంటాడండి అన్నారు. నేను తేజ అంటే తను ఇదే కదా, ఇప్పుడు ఎదిగాడా అంటే అప్పుడు నాకు ఫోటో చూపించారన్నమాట. దాని తర్వాత నేను తేజాని కలిసాను. ఇవాళ వరకు నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్స్ ఇది. అండ్ రెండోసారి తేజ ఎలా పరిచయం ఏంటంటే, మా ప్రశాంత్ వర్మ నా దగ్గరికి వచ్చి ఎగ్జాక్ట్గా నువ్వే డార్లింగ్, నువ్వు ఎంత టెన్షన్ పడుతుంటావు అంతే టెన్షన్ పడుతుంటాడు, ఎప్పుడు అడాడాడాడుగానే ఉంటాడు అనుకున్నా. తేజాన్ని కలిసిన తర్వాత నేను చాలా పీస్ఫుల్ అయ్యాను. అంటే మనకెప్పుడు మనం ఒక థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్లో ఇంకోళ్ళు కనిపించినప్పుడు మనం కనిపిస్తుంటాం కదా, ఓహో నేను ఇంత టెన్షన్ పడుతున్నానా, ఓహో ఇంత అడావిడి ఫీల్ అవుతున్నానా, వద్దులే కొంచెం రిలాక్స్ అవ్వాలి అనేది. సో బియాండ్ ఎనీథింగ్ ఎల్స్, అది ఎందుకు ఒకటి జోక్ కామెడీ చేయడం అవసరం ఏంటంటే,
మీరు అనుకున్నంత ఈజీ కాదండి. ఓ సినిమాలో చేయాలన్నా, ఓ సినిమాలో ఒక అవకాశం రావాలన్నా చాలా 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 కష్టం. అంటే ఒకసారి మీకు 30 సినిమాలు జరుగుతున్నట్టు కూడా కనిపించవచ్చు. ఆ 30 సినిమాల్లో రెండో మూడో సినిమాలే బయట నుంచి ప్రయత్నించే వాళ్ళని పిలిపించుకుని తీసుకుంటారు. అది అంటే ఒకళ్ళు ఒక సినిమా తీసుకుని ఆ సినిమాల్లో ఒకళ్ళని పెట్టుకోవడానికి, ఒకళ్ళ కోసం సినిమా తీయడానికి చాలా తేడా ఉంది. రెండోది సేఫ్, ఫస్ట్ది ఎప్పుడు రిస్కే. ఆ ఫస్ట్లో మనం ఎంత కష్టపడుతున్నాం అదే మనం ముందుకు తీసుకెళ్తుంది. అది నాకు ప్రతి సినిమాతో తేజాలో కనిపిస్తుంది. అందులో కొంచెం అదృష్టవంతుడు కూడా. ఫస్ట్ సినిమానే మన నందు చేతిలో పడ్డాడు, నెక్స్ట్ ఇమీడియట్గా ప్రశాంత్ చేతిలో పడ్డాడు. ఫస్ట్ అలా షేప్కి తెచ్చేసి పంపారు బయటికి. అండ్ ఎస్ఎస్ రాజు గారు కూడా ఇంకా చాలా బాగా ట్రీట్ చేసి దాన్ని చూపించారు, నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో శ్యామ్ గారు డిఓపి ఇక్కడ లేరు. సో ఆయన చేసిన సినిమాలో ఫస్ట్ టైం నేను ఇక్కడ ఫంక్షన్లో ఉండవు అనుకుంటా. సో లవ్ యూ శ్యామ్ అమ్మ, మిస్ యూ హియర్. అండ్ సాగర్ మహతి నాకు చాలా చాలా ఇష్టం. అండ్ మా ప్రియా, ఆ అమ్మాయి నిజంగానే ఎక్కువ మాట్లాడుతుంది, చాలా మంచిది. పాట పాడమంటే పాడుతుంది. మీరు మాట్లాడమని ప్రశ్న అడిగితే ఎప్పుడు సమాధానం చెప్పదు. ప్రియా సింగ్ అంటే ఆటోమేటిక్గా పాడేస్తుంది. ఆ అమ్మాయిలో నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, బికాస్ వీ వర్కింగ్ టుగెదర్ గత 15 రోజులు షూటింగ్ చేసాం. చాలా చాలా మంచిది, వెరీ పాజిటివ్ పర్సన్. మీకు కాలేజ్లో ఇప్పుడు నేను 4th ఇయర్లో ఉంటే నాకు ఫస్ట్ ఇయర్ అమ్మాయి కాలేజ్కి వస్తే ఎలా ఉంటుంది, అదే ప్రియా. సో వెరీ నైస్ పర్సన్. ఆల్ ది బెస్ట్ ప్రియా. దిస్ సెకండ్ ఫిల్మ్ అండ్ ఐమ్ రియలీ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ 94 సినిమాలు చేయడం ఏంటండి? 94 నెంబర్ చాలా పెద్దదండి. ఊరికే మ్యాథ్స్లో 100కి 94 తెచ్చుకోవడానికి ట్రై చేయండి మీరు. కష్టం కదా, 94 సినిమాలు తీయాలంటే చాలా చాలా కష్టం. సార్, రియలీ రియలీ హ్యాపీ టు బీ షేరింగ్ ద స్టేజ్ విత్ సంబడి యాజ్ మెగ్నానిమస్ ఇన్ వాట్ యూ పుల్డ్ అప్ యాజ్ యూ సార్. లవ్ యూ. అండ్ మా ఎన్వి ప్రసాద్ గారి గురించి ఒకటే మాట, మీ అందరికీ బాగా నచ్చిన కథ వచ్చింది. నేను టైగర్ సినిమా ఎన్వి ప్రసాద్ గారు కూడా ప్రొడ్యూసరు. అప్పుడు ఠాగూర్ మధు గారు నా దగ్గర కూర్చుని సరదాగా ఏదో మాట్లాడుకుంటూ ఎన్వి ప్రసాద్ గారి గురించి ఒక విషయం చెప్తానమ్మా అని స్టార్ట్ చేశారు. ఇప్పట్లో మనకన్నీ డిజిటల్లు, క్యూబ్లు, ఇవి ఒక బటన్ నొక్కితే ప్లే అయిపోద్ది, అప్లోడ్ చేయాలి. అప్పట్లో అంటే రీల్ డబ్బాలు 14 బాక్స్లో వెళ్ళాలి. ఒకటే బాక్స్ మొత్తం సీడీ డిస్ట్రిక్ట్కి వెళ్ళిందంట చిరంజీవి గారి సినిమా. మార్నింగ్ షో అన్ని థియేటర్లకు ఎలా వెళ్ళాలంటే నైట్ మొత్తం ఒకటే మనిషి కర్ర వేసుకొని అన్ని థియేటర్లకి 14 బాక్స్లు తీసి మార్నింగ్ షో ఫ్యాన్ షో పడేలా చూసుకుంది ఎన్వి ప్రసాద్ గారు. అది మీరు ఇవాళ ఇమాజిన్ అయినా చేయగలరా? ఒకటే ఒక సెట్ బాక్స్ పెట్టుకుని అన్ని థియేటర్లో మార్నింగ్ షో ఫ్యాన్ షో పడాలి, 15 నిమిషాల గ్యాప్లో అన్ని షోలు పడాలి. ఇక్కడ రీల్ తిరిగితే ఇక్కడి నుంచి రీలు ఇంకో థియేటర్కి వెళ్ళాలి. సో అలాంటివన్నీ చూసిన వచ్చేవాళ్ళండి. యాక్చువల్లీ ఇవాళ మేము చేసే సినిమా చాలా ఈజీ, వాళ్ళు చేసే సినిమా చాలా కష్టం. సో వాళ్ళతో పని చేయడమే నిజంగా ఒక అదృష్టం అని నేను తేజ కోరుకున్నాను. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ యూ. సో విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే తిట్టుకోవద్దు. అండ్ బ్రదర్, మీ పేరు నాకు ఎప్పుడే చెప్పారు బ్రదర్. మిమ్మల్ని నేను ఉమామహేశ్వర ఉగ్ర రూపసిలో చూశాను. టెరిఫిక్ యాక్టింగ్ బ్రదర్, డామ్ నైస్. లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ప్రశాంత్ వర్మ గారు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలండి. అండ్ నా నమస్సులు. తేజకి ఈ సినిమా ఓ బేబీ అండ్ జాంబీ రెడ్డి ఎంత పెద్ద హిట్ అయిందో అంత పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. జాంబీ రెడ్డి షూటింగ్లో ఉండగా తేజకి చాలా సినిమాలు వచ్చినాయి. సో నాతో డిస్కస్ చేస్తూ ఉండేవాడు, ఇలా ఒక సినిమా వచ్చింది, ఇలా ఒక సినిమా వచ్చింది అని చెప్పి. బట్ ఏది నాకు అంత ఎగ్జైటింగ్ అనిపించలేదు. బట్ ఎప్పుడైతే సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళు నాతో సినిమా చేద్దాం అనుకుంటున్నారని అనగానే, అంటే వీళ్ళు ఆల్మోస్ట్ 8 years తర్వాత మళ్ళీ తెలుగులో సినిమా చేస్తున్నారు. బట్ చిన్నప్పుడు మనం సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక బ్యానర్ పడగానే మనం ఒక మంచి సినిమా చూడబోతున్నాం అని అనిపించిన బ్యానర్ అనమాట. నాకు చాలా గుర్తుంది. సో గుడ్ ఫిల్మ్స్ అంటేనే మంచి సినిమాలు. సో సూపర్ గుడ్ ఫిల్మ్స్ అండ్ మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ నౌ. సో చాలా చాలా మంచి సినిమాలు అనమాట. నాకైతే గుర్తులేదు మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ అండ్ బ్యానర్ ఓపెన్ అయిన తర్వాత ఒక బ్యాడ్ సినిమా చూశానని. సో అలా ఓపెన్ అయిన సినిమా, ప్రతి సినిమా చాలా మంచి సినిమా చూశాను. సో ఎప్పుడైతే వాళ్ళు సినిమా చేస్తున్నారు అని అనగానే ఐ థాట్ ఇట్ కెనాట్ గో రాంగ్. సో ఇట్స్ అన్ ఆనర్ టు మీట్ యూ సార్, చౌదరి సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఈ సినిమాలో పాట అయిన తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ అండ్ విలన్ క్యారెక్టర్ చేసిన ఆయన చాలా చాలా బాగా చేశారు. అండ్ ఐ బికమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ సార్. అండ్ ఎన్వి ప్రసాద్ గారికి, అందరికీ, సాగర్ మహతి గారికి, శ్యామ్ కే నాయుడు గారికి, డైరెక్టర్ ఎస్ఎస్ రాజు గారికి, ఎడిటర్ గారికి, అందరికీ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరూ ప్లీజ్ దయచేసి మాస్క్ వేసుకోండి. మాస్క్ వేసుకుని April 23rd ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది.
సో ఈ యంగ్ టీమ్ని ఎంకరేజ్ చేయండి అండ్ ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రియా ఇప్పుడు మాట్లాడమని అడగాల, పాట పాడమని అడగాల? రెండువా? ప్రియా ప్లీజ్. థ్యాంక్ యూ సందీప్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. అందరికీ నమస్కారం. నాకు తెలుగు కొంచెం కొంచెం తెలుసు, బట్ ఎనీవేస్ ఐ విల్ ట్రై అండ్ స్పీక్ ఇన్ తెలుగు యాజ్ మచ్ as పాసిబుల్. బట్ ఇది నా సెకండ్ మూవీ తెలుగులో, and I'm really excited about it. It's a project that's very special to me, and I would like to thank everybody for having faith in me and believing that I would be able to do the role. First of all, thank you Chaudhary sir, Prasad garu, Appa Rao garu, for giving me this opportunity, and Raju sir obviously for believing that I will be able to portray the character of Anu. And Sam sir, he's not here. He's been the most coolest DOP I could ask for. And Sagar garu for giving us so many good songs. I'm in love with all the songs. And Teja for being the easygoing and fun co-star that I could have asked for. And Ravindra also, he's been an amazing person to work with. So if I've missed out on some names, I'm sorry, but it was an amazing experience for me to work with them. And please go to the theaters and watch it on the 23rd of April. And I hope you all like the movie and enjoy the experience. And thank you for all the special guests for being here today and supporting us. Thank you so much. అదేమిటి సాంగ్ మర్చిపోయారు? ఒక్క 2 lines. My lyrics is not very strong, so I'm just gonna try. Okay, please. ఏమైందో ఈ వేళ నీ గాని రంగులేవో Thank you. And thank you Sandeep garu for giving the clue that she sings so nice. Thank you. Venu sir. ఇది చాలా కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్. చీఫ్ గెస్ట్ అని వేశారు. యాక్చువల్గా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ఈ ప్రోగ్రామ్ని టీవీలో చూస్తున్న వాళ్ళందరికీ, డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఇప్పుడు మనం ఈ పోస్టర్ చూడగానే ఫస్ట్ అటెన్షన్ నాకు మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ మీద వెళ్ళింది. ఇది నాకు ఎలా పరిచయం అంటే, సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఎలా పరిచయం అంటే, థియేటర్లో కూర్చొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సెకండ్ సినిమా సుస్వాగతం తీసినప్పుడు నాకు ఈ బ్యానర్ పరిచయం. అలా నా మేనర్లో, నా మైండ్లో అలా ఉండిపోయింది. థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ సుస్వాగతం. అప్పటి నుండి చాలా చాలా కొత్త మంది డైరెక్టర్స్ని, కొత్త టాలెంట్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నారు. సార్, ఆన్ బిహాఫ్ ఆఫ్ రాజా ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఫర్ గివింగ్ హిమ్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. నాకు ప్రసాద్ గారితో మంచి అనుబంధం ఉంది. ఎంసీఏ తర్వాత నాకు ఫస్ట్ అడ్వాన్స్ ఆయన ఇచ్చారు, సినిమా చేయలేదు. అప్పారావు గారికి, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు గారికి, సాగర్ గారికి, అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. సో కమింగ్ టు ద మెయిన్ లీడ్ ప్రియా ప్రకాష్ వారియర్ గారికి, తన వింక్తోటే కంప్లీట్ దేశాన్ని కాదు ప్రపంచాన్ని ఊపేసింది. సో కంప్లీట్ యాక్ట్ చేస్తుందంటే షీ విల్ షేక్ ద థియేటర్స్ టుమారో. అండ్ తేజ కోవిడ్ తర్వాత మనకు అంటే జనాల్ని సినిమాలకి తీసుకొచ్చే అలవాటు చేశాడు మళ్ళీ జాంబిరెడ్డితో. ప్రశాంత్ వర్మ గారు ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ జాంబిరెడ్డి సార్. సో తేజ ఈజ్ లైక్ అంటే మనం గ్రో అవుతున్నట్టు ఉంటుంది తేజని చూస్తుంటే. చిన్నపిల్లలాగా ఎదిగి ఇప్పుడు హీరో అయ్యి డెఫినెట్గా నందిని అన్నట్టు డెఫినెట్గా ఒక పెద్ద హీరో అవుతాడు గ్యారంటీగా. సో యాక్చువల్గా ఇక్కడ చీఫ్ గెస్ట్ అని పేరేసి నన్ను పిలిచారు కదా, నేను ఎందుకు వచ్చానంటే, యాక్చువల్గా డైరెక్టర్ రాజా ఉన్నాడు కదా, రాజకం తిను నా దగ్గర ఎంసీఏకి వర్క్ చేశాడు, వకీల్ సాబుకి కూడా వర్క్ చేశాడు. ఓకే,
హీరో డైలాగులు ఉన్నాయి కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి డైలాగులకి, ముఖ్యంగా వన్ లైనర్స్కి నాకు చాలా హెల్ప్ చేశాడు. తినకు చాలా మంచి మాస్ పల్స్ ఉంది. ఓకే, మీరు తిన కార్డు కనిపించి ఉండదు, మీకు ఎక్కడో రచనా సాగరం అని వేసాం. బట్ దిస్ ద రైట్ టైం, ఐ హ్యావ్ టు షేర్ ఇట్. బట్ రాజాకి నాతో నాకు కొంచెం అనుబంధం ఉంది. ఏంటంటే ఎంసీఏ కంటే ముందు నుంచి కూడా తను నాతో ట్రావెల్ అయ్యాడు. నా మెటీరియలైజ్ అవ్వని సినిమాలకు కూడా తను వర్క్ చేశాడు. ఒక 8 years ట్రావెల్ చేశాడు. ఇట్స్ ఎ వెరీ గుడ్ టాలెంట్ టు లుక్ ఫార్వర్డ్. ట్రైలర్ చాలా బాగుంది. ఇది మలయాళం రీమేక్, బట్ తను బాగా రాయగలుగుతాడు, డెఫినెట్గా బాగా తీసి ఉంటాడు. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ వేర్ మాస్క్. చాలా థియేటర్లు ఉన్నాయి, కాంపిటీషన్ ఏం లేదు, చాలా స్పేస్ ఉంది థియేటర్లలో. సీట్ వదిలేసి కూర్చోండి, మాస్క్ పెట్టుకోండి, శానిటైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. చౌదరి సార్, I once again thank you, sir. Thank you very much for giving opportunity to the new talent and encouraging from super good films to mega super good films, sir. Thank you, sir. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తేజ గారు, ట్రెండింగ్ స్పీచేగా ట్రెండింగ్ ఏం లేదు మామూలుగా. అందరికీ నమస్కారం అండి. మీడియాకి, ఇక్కడికి వచ్చిన సినిమా అభిమానులకి, వేదిక మీద ఉన్న ఆర్బి చౌదరి గారికి, ఎన్వి ప్రసాద్ గారికి అందరికీ నమస్కారం. అందరూ చెప్పిందే మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నట్టు ఉంటుందేమో. ఇట్స్ అన్ ఆనర్ సార్ వర్కింగ్ ఇన్ యువర్ ఫిలిం. థ్యాంక్స్ అలాట్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మా గెస్ట్ల నుంచి స్టార్ట్ చేస్తా అండి, తర్వాత సినిమా గురించి చెప్తా. ఇందాక నందిని గారు అన్నట్టు ప్రశాంత్ గారు నందిని గారికి అది బాధ్యత అండి, ఇంకా తప్పదాలకి వాళ్ళు రావాల్సిందే. సో నో థ్యాంక్స్ ఫర్ దెమ్. విష్ణు గారు, శ్రీ విష్ణు గారు కొత్త సినిమాలు చేయటం, కొత్త సినిమాల్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. సో థ్యాంక్ యూ విష్ణు గారు ఫర్ కమింగ్ హియర్. రోహిత్ అన్న నాకు ఇందాక చెప్పినట్టు నాకు చాలా కాలం నుంచి పరిచయం అండి. నేను చేసే ప్రతి సినిమా డిస్కస్ చేస్తాను, తను మంచి చెడు అన్నీ ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు, తను సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ రోహిత్ అన్న. వీళ్ళు అందరూ ఇక్కడికి రావడానికి కారణం కూడా అండి, ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక మంచి కాంటెంట్ బయటకు వస్తుంది, దీన్ని ఎంతమందికి తెలియజేయగలిగితే అంత మంచిది అని చెప్పి వచ్చి సపోర్ట్ చేయడానికి వచ్చారండి. సో థ్యాంక్ యూ రోహిత్ అన్న. అండ్ సందీప్ గారు ఈ సినిమాకి గెస్ట్ ఎవరైనా పర్ఫెక్ట్ యాప్ట్ అంటే సందీప్ గారు అండి. ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ. సో సందీప్ గారు జనాల్ని ఎలా ప్రేమిస్తారంటే అది భయంకరమైన ప్రేమ. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య ఫ్యాన్స్తో పాటు నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. సో ఐ లవ్ యూ సందీప్ కిషన్ గారు. సో వెనక నాకు నందినికి డౌట్ ఏంటంటే ఇటు సందీప్ గారు అంటున్నాడా గాడ్ అంటున్నాడా, మైక్ ఫ్లిప్లోని డాకి రాకి తేడా తెలియట్లేదు కరెక్ట్. కానీ మనోడు పర్సనాలిటీ కాదే ఇంత మర్యాద అని. సో థ్యాంక్ యూ అందరు గెస్ట్లు ఎవరైతే చిన్న సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలని ఇక్కడ వరకు వచ్చి సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ. అండ్ మా సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటండి. ప్రీ రిలీజ్ ఈవెంట్కే 100 కోట్ల షేర్ వచ్చింది. ఎలా అనుకుంటున్నారో వేణు శ్రీరామ్ గారు వచ్చారు, అదే మాకు 100 కోట్ల షేర్ ఇక్కడికి వచ్చింది డైరెక్ట్గా. సో వేణు సార్ థ్యాంక్స్ అలాట్ సార్. మీ సినిమా బిజీలో, మీ పబ్లిసిటీ బిజీలో ఎంత గొడవలో ఉన్నారు మీరు నాకు తెలుసు, ఎంత పనుల్లో ఉన్నారో నాకు తెలుసు. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ డే వేణు గారి సినిమా థియేటర్లో చూడటం జరిగిందండి, వకీల్ సాబ్. నాకు చాలా కాలం తర్వాత యుఫోరియా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కూర్చొని చూస్తూ ఉంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు ఒక బీభత్సమైన హైలో చూశానండి సినిమా. సో థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ దట్ ఫిలిం. అందరూ ఉగాది పండగ 15వ తారీఖు అన్నారు, మీరు టాలీవుడ్ ఇండస్ట్రీకి 4 రోజులు ముందు ఇచ్చారు సార్, 9వ తారీఖు. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దట్ ఫిలిం. అండ్ మీ సినిమాకే కాదు సార్ నేను ఫ్యాన్. ఇప్పుడు మీరు వచ్చి రాజు గారి గురించి మాట్లాడిన విధానం, ఆయనకి మీరు ఇచ్చిన క్రెడిట్, దానికి నేను నిజంగా ఇప్పుడు మీకు హ్యూమన్గా ఫ్యాన్ అయ్యాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ సార్ యాజ్ హ్యూమన్. ఈ సినిమా గురించి చెప్తానండి. ఈ సినిమా April 23 రిలీజ్ అవుతుంది. ఆర్బి చౌదరి గారు ఇంతకాలం బ్రేక్ తీసుకుని చేస్తున్నారు. ఆయన అనుకుంటే ఎంత పెద్ద హీరోతో అయినా ఎలాంటి సినిమా అయినా చేయగలరు. కానీ చౌదరి గారు, ప్రసాద్ గారు ఇలాంటి ఒక సినిమా చేద్దాం అనుకున్నారంటే దాంట్లో ఎంత సోల్ ఉందో, వాళ్ళు దానికి ఎంత కనెక్ట్ అయ్యారో, ఎంత మంచి సినిమా అయితే బయటకు తీసుకొస్తున్నారో మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా దిస్ ఫిలిం షుడ్ బికమ్ అ వెరీ బిగ్ హిట్. అండ్
మీరందరూ దీన్ని సపోర్ట్ చేస్తే కొత్త కాంటెంట్ ఇంకా చాలా బయటకు వస్తుంది. చాలా కొత్త సినిమా అండి ఇది. ఇలాంటి పాయింట్తో ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి సినిమా రాలేదు. సో అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెళ్ళి చూడదగే ఒక వెరీ గుడ్ ఫిల్మ్. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగర్ గారు. మణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన చాలా సినిమాల్లో నేను యాక్ట్ చేయడం జరిగిందండి. అండ్ ఇందాక వేసిన ఏవిలో ఇందిరా సినిమాకి ఆర్ఆర్ కూడా ఆ బిల్డప్ ఆర్ఆర్ మనీ సరే ఇచ్చి ఇంతకాలం జనాలందరికీ గుర్తుండిపోయేలా చేశారు. సో మళ్ళీ సాగర్ గారితో వాళ్ళ అబ్బాయితో చేయటం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఆయన ఇచ్చిన ఆర్ఆర్ కూడా చాలా మందికి చాలా రోజులు నా మీద గుర్తుండిపోద్దని నేను భావిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సాగర్ గారు, ఇట్ వాజ్ ప్లెజర్. అండ్ మా ఎడిటర్ కొత్తతను ప్రసాద్, ఆల్ ది బెస్ట్ ప్రసాద్. రవీంద్ర విజయ్ గారు ఫెంటాస్టిక్ యాక్టర్ అండి, ఇందాక నుంచి అందరూ చెప్పారు. సో ఆయన తమిళ్ నుంచి వచ్చారు. సో ఆయనకు చాలా పెద్ద ఫ్యూచర్ ఉండబోతుంది. అప్పారావు గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ, ఇన్ కేస్ నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే. అండ్ ఎప్పుడు నా వెన్నంటే ఉండే వంశీ శేఖర్ గారు, సినిమాని తీసేది ఎంత కష్టమో దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళటం కూడా అంతే కష్టం. దానికి నా తోడే ఉండే వంశీ శేఖర్ గారు, #మీడియా మనోజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమర్ వేర్ ఎవర్ యువర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్. అండ్ సినిమా ఏప్రిల్ 23 థియేటర్లో రిలీజ్ అవుతుంది. అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. నేను ఇందాక మా డైరెక్టర్ రాజు గారి గురించి చెప్పడం మర్చిపోయాను. అంటే వేణు గారు రాజు గారి గురించి మాట్లాడిన దాంట్లో రాజు గారి గురించి చెప్పడం మర్చిపోయాను. రాజు గారు ఫస్ట్ టైం డైరెక్టర్ అని అందరూ అంటున్నారు కానీ కాదండి, ఆయన చాలా పెద్ద సినిమాలకి వర్క్ చేసి వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. రాజు గారు హ్యూమన్ బీయింగ్గా చాలా మంచి మనిషి. అండ్ ఈ సినిమా తర్వాత పెద్ద సినిమాలు రాజు గారు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ శ్యామల గారు, థ్యాంక్ యూ. శ్రేయస్ మీడియా సీను గారికి, శ్రేయస్ మీడియా బృందం అందరికీ ఐ లవ్ యూ, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ శ్రేయస్ మీడియా. Thank you so much. Thanks to everyone. Good night. Hi, this is Trisha. I'm Radhika Apte. వస్తాను కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means Entertainment. entertainment.